దైత్యరాజు అయిన హిరణ్యకశిపుడు చేసిన తపస్సుతో తనకు ఒక వరం వస్తుంది. అదేంటంటే తనని మనిషి, దేవుడు, పశువు చంపలేరు. లోపల మరియు బయట చంపలేరు. పగలు గాని రాత్రి గాని చంపలేరు. ఆయుధాలతో కూడా చంపలేరు. ఈ వరం పొందాక హిరణ్యకశిపుడు అహంకారంతో తనని తాను దేవుడని భావిస్తాడు. విష్ణు భక్తులను హింసిస్తూ ఉంటాడు. అతని రాజ్యంలో విష్ణు పేరు కూడా ఎవరు అనకూడదు అని షరతు పెడతాడు. కానీ తన కొడుకు అయిన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. విష్ణు నామస్మరణం చేస్తూ ఉంటాడు. ఇది చూసిన హిరణ్యకశిపుడు చాలా కోపంతో ప్రహ్లాదుని చంపాలని చూస్తాడు. కానీ విష్ణువు తనని కాపాడుకోవడానికి నరసింహావతారం ఎత్తాడు. నరసింహావతారంలో వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంధ్యా సమయంలో గడప పైన కూర్చొని తన తొడలపై వేసి నఖాలతో చీల్చి చంపేశాడు. కానీ హిరణ్యకశిపుడు వధ అయ్యాక నరసింహావతారం అత్యంత రౌద్రంగా మారిపోయి అందరినీ భయపెట్టడం స్టార్ట్ చేశాడు. విష్ణువుకి తన స్వరూపంపై నియంత్రణ పోవడం వల్ల దేవలోకం మొత్తం కంపించడం మొదలుపెట్టింది. దేవలోకంలో దేవతలు ఇంకా ఋషులు ఈ రౌద్రమైన శక్తిని శాంతపరచాలని శివుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు. నరసింహుని ఈ రూపం వల్ల ప్రపంచానికి అపాయం అని తెలుసుకొని శివుడు శరభావతారంలో వస్తారు. శరభావతారం అంటే ఒక అత్యంత శక్తివంతమైన రూపం. శివుడు ఈ రూపంలో నరసింహుణ్ణి పట్టుకొని తనని శాంతింపబరుస్తాడు. కానీ ఇంకొక కథ ప్రకారం విష్ణువు శరభ రూపాన్ని గెలవాలని గండభేరుండ అవతారంలో వస్తారు. ఈ అవతారంలో విష్ణువు 2 తలలు ఉన్న అత్యంత శక్తివంతమైన పక్షి రూపంలో ఉంటాడు. ఈ 2 శక్తుల మధ్య చాలా భయంకరంగా పోరాటం జరిగింది. ఏదో క్షణంలో ప్రపంచం మొత్తం వినాశనం అవుతుందని దేవతలు భయపడ్డారు. కానీ శివుడు పరమజ్ఞానంతో ఈ ఇద్దరిని శాంతింపచేసి ప్రపంచాన్ని కాపాడుతాడు. శివుని శరభావతారం చాలా గొప్ప రహస్యమైన అవతారం. ఈ కథ మనకి చెప్పేదేంటంటే ఎంతటి గొప్పవారైనా వారిపై వారికి నియంత్రణ తప్పితే వినాశనం జరుగుతుందని.